దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఈ సందర్భం ఏమిటి అంటే, దేవుడు అబ్రహాంతో నీవు ఇక్కడి నుంచి లేచి నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండువు అని చెప్తారు. ఆ తర్వాత అబ్రహాం లేచి ప్రయాణమై వెళ్ళి దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్తాడు. ఇదంతా మనం చదివితే తెలుస్తుంది. ఇక్కడ నీవు ఆశీర్వాదముగా నుండువు అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఆశీర్వాదంగా ఉంటామండి? మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని చేస్తామో అప్పుడు మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం. మన వల్ల మన కుటుంబం దీవించబడుతుంది. మరి మీ పరిస్థితి, మనందరి పరిస్థితి ఎట్లా ఉంది? మనం చేసే పనుల వల్ల, మన తలంపుల వలన, మనం లేకపోతే మన ఊహలు, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వలన మనకి ఆశీర్వాదం వస్తుందా? రావాల్సిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. చిన్న పాపమే కదా, చిన్న తలంపే కదా, ఏముంది అని అనుకుంటున్నామా? అలా అనుకుని మన ఆశీర్వాదం రావాల్సిన దాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో ఉన్న వారందరికీ, మన తరాలకి, తరువాతి తరాల వారికి మనం చేసే ఆలోచనలు, మనం దేవుణ్ణి అనుసరించే విధానము, దానివలన వారికి ఆశీర్వాదం రావాలి. కానీ వారిని మనం శాపగ్రస్తులుగా చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించుకుందాం. దావీదు దేవుణ్ణి అనుసరించిన దాన్ని బట్టి దేవుడు ఏం చెప్పారండి? దావీదు అతని సంతానము నిత్యము సింహాసనం మీద ఉంటారు అని చెప్పి దావీదును బట్టి దేవుడు ఆశీర్వదించాడు కదా. మరి మనల్ని బట్టి ఏమని ఆశీర్వదిస్తున్నాడో కదా, ఒక్కసారి ఆలోచించండి. మనల్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? మనం ఆయన నామాన్ని మహింపరిచే వారంగా ఉన్నామా, దుఃఖపరిచే వారంగా ఉన్నామా? అసలు మనం ఎలా ఉన్నాం? పొద్దున్న లేస్తున్నాం, హడావుడిగా పరిగెత్తుతున్నాం, రోజు గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన జీవితాల్లో మార్పు ఉందా? మనల్ని దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చిన దానికి ఏమిటి ప్రయోజనం? మన వలన ఏమిటి ఉపయోగం? దేవునికి ఏం ఉపయోగం? దేవుని నామాన్ని మనం ఏం చేస్తున్నాం, లేకపోతే మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఇప్పటికైనా దేవుడు చెప్పినట్లు బ్రతికితే మన శాపగ్రస్తమైన మన జీవితాన్ని, లేదా కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎలా అయినా చేయగలిగిన దేవుడు, ఎప్పుడైనా చేయగలిగిన దేవుడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేటువంటి వాడు, సమస్తం సాధ్యమైన వాడు. నీ పరిస్థితిని, నా పరిస్థితిని మార్చడం ఆయనకి లెక్క కాదు. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడతాడు. కానీ మన పనుల వల్లే ఆశీర్వాదాన్ని మనం శాపంగా మార్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమను తాము పరీక్షించుకోవాలి. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే మన పరిస్థితిని మార్చుకోవాలి, మన తలంపుల్ని మార్చుకోవాలి కదా. అలా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని, అలాగే దేవుడు చెప్పినట్లు జీవించడానికి ప్రయత్నించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందనాలు.